ఇప్పుడు విడాకుల సమయంలో కౌన్సిలింగ్ అనేది అవసరం అంటారా ఒక భార్యాభర్తలకి? ఖచ్చితంగా అవసరం. ఎందుకు అంటే చాలా మటుకు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక విడాకులు తీసుకోవాలి అట్లా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో రీజన్స్ చూపిస్తూ ఉంటారు. మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, క్రుయాలిటీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు కాల్ వచ్చింది, క్రుయాలిటీ అంటున్నాడు. అంటే ఆయన చెప్పే దాంట్లో ఏంటంటే క్రుయాలిటీ అంటున్నాడు. ఏం క్రుయాలిటీ అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదంటున్నాడు. సో ఇంట్రెస్ట్ లేదా క్రుయాలిటీ అనేది మనకు అంటే ఆ కేసు గురించి చెప్తలేను, జస్ట్ ఎగ్జాంపుల్లా చెప్తున్నా. సో క్లారిటీ అనేది ఉండదు చాలా మట్టుకు. అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒకరినొకరు వేరే విధంగా అంటే ఒకటంటే ఇంకోటి అర్థం చేసుకోవడం అలాంటివి జరగడం, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా విడాకుల వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. లేకపోతే అత్త మామలు ఆడపడుచులో ఏదో జోక్యం వల్ల, లేకపోతే రిలేటివ్స్ జోక్యం వల్ల వాళ్ళు విడాకుల దాకా వెళ్ళే సందర్భాలు, గొడవలు అయ్యి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఈ కౌన్సిలింగ్ సెషన్స్ ఎట్లుంటాయంటే ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరైనా సరే కౌన్సిలర్స్ అనేది సైకాలజీ చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ చేసినప్పుడు వైఫ్ ప్రాబ్లం ఏంటి, హస్బెండ్ ప్రాబ్లం ఏంటి, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వీళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక మధ్యవర్తిలాగా చేసి వాళ్ళిద్దరిని ఒప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు డివోర్స్ తీసుకుంటే అంత ఈజీ కాదు అన్నట్టు కొన్ని కౌన్సిల్ లాగా చేసినప్పుడు మారే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో విడాకులు మేబీ క్యాన్సిల్ అవ్వచ్చు, వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఆ విడాకులు వద్దు అనుకోవచ్చు. ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మంచి జరగబోతుంది కదా. సో ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు మనతో మాట్లాడేందుకు. నర్సాపూర్ నుంచి నిర్మలా గారు. నిర్మలా గారు నమస్కారం అండి. నమస్తే సార్. మేడం గారు నమస్తే. చెప్పండి. నమస్కారం, చెప్పండి. సమస్య ఏంటి చెప్పండి. మీతో ఒకసారి మాట్లాడానండి మేడం గారు. చెప్పండి. ఏం లేదు మేడం, 498A 494 కేసు వేసాను మేడం నేను. ఓకే. కాకినాడ కోర్టులోను. అయితే మేడం ముందు నేను నా దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేక నేను చూపించుకోలేకపోయాను. అయితే ఇప్పుడు నేను వాళ్ళు వేరే కోర్టులో నా మీద కేసు వేసి నా భర్త నువ్వు భార్య కాదు వేరే ఆవిడ భార్య అన్నట్టు ఎవిడెన్స్ అన్ని అయినా వేసారండి. నేను ఆ నకలు తీసి మళ్ళీ ఇప్పుడు అప్పీల్కి వెళ్ళానండి నేను. అప్పుడు నా వైపు కాకుండా అతని వైపు వెళ్ళిపోయిందండి ఆ కేసు. 498 494 కేసు. నేను మళ్ళీ అప్పీల్కి వెళ్తే నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని వచ్చినాయండి. అందులో ఇచ్చిన ఎవిడెన్స్ అన్ని వాళ్ళు పెళ్లి ఫోటోలు ఏంటి అన్ని ఎవిడెన్స్ అన్ని కూడా ఆయన ఒక ఎంప్లాయ్ అండి ఆర్టీసీలో చేస్తారు. అవన్నీ నకలు తీసి మళ్ళీ నేను ఇందులో వేయడానికని గత సంవత్సరం నుండి వేసి ప్లస్ ఎవరు అంగీకరించట్లేదు కాబట్టి మీరు కేసు ఎక్కడ వేసారు? మీరు ఎక్కడ వేసారు అప్పీల్? అప్పీల్ కాకినాడలోనే మేడం. అప్పీల్ కూడా ఓకే. అయితే మేడం అది అలా జరుగుతుంది మేడం. జరుగుతుంటే నేను వేసి సంవత్సరం అంటే ఒప్పుకోవట్లేదని చెప్పి డిఎన్ఏ కూడా వేసాను మేడం. మీకు పిల్లలు ఉన్నారా? డిఎన్ఏ పిటిషన్ నాకు ఒక పాప ఉందండి. ఓకే. పాప ఏజ్ ఎంత? పాప 19 వచ్చేసింది మేడం. ఓకే. అయితే మేడం అతను ఒప్పుకోవట్లేదని డిఎన్ఏ టెస్ట్ లో పిటిషన్ కూడా వేస్తే ఆ పిటిషన్ నెంబర్ అయింది సార్ మేడం. అన్ని అయింది మేడం. ఫర్దర్ గా అలా జరుగుతూ ఉంది. వాళ్ళకి రావట్లేదు ఈయన పేరెంట్స్ కూడా రావట్లేదు. ఆయన పేరెంట్స్ రావట్లేదంటే 2-3 సార్లు జడ్జి గారు అడిగారండి. ఏదో రీజన్స్ చెప్పారు, లెటర్ ఇచ్చారండి, ఆబ్సెంట్ లెటర్ అంతే మేడం. నిన్న కూడా వాయిదా జరిగింది రీసెంట్ గా. మేడం ఇప్పుడు దీని మీద హీరింగ్ చెప్పాలి మేడం. డిఎన్ఏ మీద హీరింగ్ చెప్పాలి. నకల్లో మార్కింగ్ కావాలి మేడం. నకల్ మార్కింగ్ కావాలి. ప్లస్ ఏంటంటే మేము వేసిన ఎవిడెన్స్ ద్వారా వాళ్ళు కౌంటర్ వేసుకోవాలి మేడం. కౌంటర్ ఇప్పటి వరకు వేయలేదు మేడం. టైం తీసుకుంటూ ఇప్పుడు సడన్ గా జడ్జి గారు ఒక్కసారి నన్ను ఎలా చెప్పారంటే ఇప్పుడు ఈ కేసు నిమిత్తం హీరింగ్ చెప్పండి జడ్జిమెంట్ ఇస్తాను అన్నట్టు చెప్పారు మేడం. అంటే మేము వేసుకున్న డిఎన్ఏ మరి పిటిషన్ ఏమవుతుంది మేడం? యాక్చువల్లీ ఈ మధ్యలో ఇలానే జరుగుతుంది. ఐఏ అనేది క్లోజ్ చేయకుండా డైరెక్ట్ మెయిన్ పిటిషన్ క్లోజ్ చేస్తా అని చెప్పేసి చాలా మంది ఇలా జరుగుతుంది అని నేను కూడా వింటున్నాను. బట్ ఏంటంటే ఐఏ క్లోజ్ కాకుండా మెయిన్ పిటిషన్ క్లోజ్ చేయరాదు. ఒకవేళ ఐఏ క్లోజ్ చేయకుండా మెయిన్ పిటిషన్ కనుక క్లోజ్ చేస్తే అదే మీరు డాకెట్ ఆర్డర్లో రాసి ఇవ్వమని చెప్పి జడ్జికి చెప్పాలి. అంటే మీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో మీరు పెట్టుకున్న అడ్వకేట్తో క్లియర్గా ఏం చెప్పిపోయండి అంటే ఐఏ క్లోజ్ అయ్యే ముందుకే నేను మెయిన్ పిటిషన్ అనేది క్లోజ్ చేస్తాను అని చెప్పేసి డాకెట్ ఆర్డర్లో రిటర్న్ ఫామ్లో ఇవ్వమని చెప్పండి జడ్జి గారికి. యూజువల్ ఇవ్వరు. ఒకవేళ కనుక డాకెట్ ఆర్డర్లు రాసేటట్టు ఉంటేనే అట్లా చేయమని చెప్తే ఏంటంటే మీరు ఆ బేస్ చేసుకొని హైకోర్టులో మీరు వేయొచ్చు
కేసు వేయొచ్చు, ఇట్లా మీకు న్యాయం ప్రాపర్గా జరగలేదు, అయ్యి కూడా క్లోజ్ చేయకుండా మెయిన్ పిటిషన్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే మీకు మీ కేసులో మెయిన్ క్రూషియల్ థింగ్ ఏంటంటే డిఎన్ఏ. మీరు అన్నట్టు ఆ డిఎన్ఏ త్రూ తెలుస్తుంది కాబట్టి అది మెయిన్, అంటే మీ కేసుకి సంబంధించింది ఇది కాబట్టి అది మెయిన్ థింగ్ కాబట్టి ఫస్ట్ అది క్లోజ్ చేయని చెప్పండి. లేదు నేను అయ్యే మెయిన్ పిటిషన్ ఒకేసారి క్లోజ్ చేస్తా అంటే పర్లేదు, అంటే రెండు చూడాలి, డిఎన్ఏ చూడాలి, మెయిన్ పిటిషన్, రెండు ఆర్గ్యుమెంట్లు ఒకేసారి చేసిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది అది ఒకసారి జరుగుతుంది కాబట్టి ఈ కేసుకి ఈ డిఎన్ఏ అదని పిటిషన్ యూస్ఫుల్ కాబట్టి అది కాదు. అలా చెప్తే మాత్రం డాకెట్ ఆర్డర్లో రాసిమని చెప్పండి, క్లియర్గా ఇన్ రైటింగ్ రికార్డులో ఇవి పెట్టమని చెప్పండి. ఆన్ రికార్డ్స్లో ఏదైతే నోటితో చెప్తున్నారో అది డాకెట్ ఆర్డర్లో రాసి ఇమ్మని చెప్పండి. అండ్ అది ఈ కోర్ట్స్లో ఆన్లైన్లో రావాలి. అది వచ్చినప్పుడు అది తీసుకొని వెళ్ళి హైకోర్టులో కేసు వేసేయండి, అది ఛాలెంజ్ చేసుకుంటా. ఇది మీ అడ్వకేట్ మీకు ఇవ్వాల్సిన అడ్వైజ్. మీరు వెళ్ళి ఒకసారి మీ అడ్వకేట్తో మాట్లాడుకొని ఇట్లా చేయండి అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ అన్నాం కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా విడాకులు తీసుకునే సందర్భాలు లేకపోతే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ పోర్టల్స్ ఉంటాయి, దాని ద్వారా తీసుకోవచ్చు. అంటే ద్వారా అంటే మొత్తం తీసుకోరు, అది జస్ట్ అప్లికేషన్స్ అలాంటివి ఏమంటే వేయొచ్చు. ఒకవేళ వేరే కంట్రీలో ఉన్నారు అట్లా అంటే 65B ప్రకారం ఆ పిటిషన్స్ అనేది వేయొచ్చు. 65B ఏంటంటే ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వేయడం 65B. సో అలాంటివి ఏమైనా ఉంటే ఫారిన్ కంట్రీలు ఉన్నారు అక్కడి నుంచి అప్లికేషన్స్ అని వేయచ్చు. బట్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఖచ్చితంగా పార్టీస్ అనేది ప్రజెంట్ అయి ఉండాలి. ఎందుకంటే ఇది సివిల్ మ్యాటర్స్ కాదు కాబట్టి ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రజెంట్ అయి ఉంటే ఏంటంటే జడ్జికి కన్వే అవుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో జడ్జికి అర్థమవుతుంది. సో యూజువల్లీ ఏ ఫ్యామిలీ మ్యాటర్లో అయినా సరే కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రజెంట్ ఉంటేనే మీ కేసుకి మీరు బలం ఇచ్చినట్టు, లేకపోతే మీ కేసు వీక్ అవుతుంది. ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంది జడ్జి గారికి అర్థం కూడా కాదు కదా, సో కేసు ముందు కూడా పోదు. సో కంపల్సరీ పార్టీస్ ప్రజెంట్ ఉంటే చాలా బెటర్. సో నేను విన్నది రీసెంట్గా ఒక కేసు విన్నా, అంటే భర్త ఫారెన్లో ఉంటున్నాడు, ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెను కూడా ఫారెన్కి తీసుకెళ్ళాడు. ఫారెన్కి తీసుకెళ్ళిన తర్వాత వితిన్ 1 month or 2 monthsలోనే ఆమెని పంపించేశాడు మళ్ళీ ఇండియాకి. ఇండియాకి పంపించిన తర్వాత మళ్ళీ ఫారెన్లో ఆయన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం ఉంటున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు మళ్ళీ ఇండియాకి పంపించిన అమ్మాయి ఉందో మొదటి భార్య, ఆమెని మళ్ళీ ఫారెన్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు అట్లని చెప్పేసి ఆయన ఇండియాకి వచ్చి మళ్ళీ ఈమెతో ఉండడు, ఆల్రెడీ వేరే ఆమెతో పెళ్ళి అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి, ఈమె ఎలాంటి కేసు వేసుకోవచ్చు? ఆమె ఒకటి ఏంటంటే ఒక్కసారి ఈమె వైఫ్ అంటే లీగల్ వైఫ్ లాగా ఈమె ఉండి ఆల్రెడీ ఒకసారి ఫారిన్ కంట్రీకి వెళ్ళి వచ్చిన తర్వాత అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడంటే ఫస్ట్ ఏంటంటే ఆ సెకండ్ పెళ్ళి అసలు చెల్లుబాటు కాదు, అది వ్యాలిడ్ మ్యారేజే కాదు. సో మీరు కోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఆ వైఫ్ వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో పెళ్ళి అయి ఉంటాయి, ఇండియాలో పెళ్ళి అవుతుంది కదా, మీరు అన్న ఇక్కడ అయిన తర్వాత ఫారెన్కి వెళ్ళారంటున్నారు కాబట్టి ఆ భార్య వెళ్ళి ఆ కోర్టులో కేసు వేయొచ్చు. ఏంటంటే ఇట్లా రెండో పెళ్లి చేసుకున్నాడంటే ఫస్ట్ అతన్ని అక్కడి నుంచి పిలిపిస్తారు, ఎక్కడున్నా సరే పిలిపిస్తారు, కోర్టుకి పరచాల్సిందే. సో వాళ్ళు వచ్చాక అతను కంటెస్ట్ చేయాలి ఆ కేసుని, ఈమె ప్రూవ్ చేయగలగాలి. ఏంటంటే తను ఉండంగా ఇంకొక పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఓ ప్రాపర్గా ఎవిడెన్స్ వేస్తే కనుక అది ప్రూవ్ అయితే ఆ సెకండ్ మ్యారేజ్ రద్దు చేస్తుంది, కోర్టే రద్దు చేస్తుంది. సో ఆ రద్దు చేసినప్పుడు ఏంటంటే ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఆమెకు ఉంటాయి, లేదు అంటే డివోర్స్ చేసుకోవచ్చు. ఆ బేసిస్ విడాకుల సమయంలో భార్యాభర్తలకి మధ్య అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబడతాయా? ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటరిమ్ రిలీఫ్స్ ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు తను మాట్లాడేది కదా డిఎన్ఏ ఇట్లా. సో కొన్ని ఏవైతే చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉంటాయి, టెంపరీ పర్పస్గా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్, ఒక వైఫ్ కనుక హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు వేసింది అనుకోండి, ఆ కేసు నడుస్తుంది, సంవత్సరం నడవచ్చు, 2 సంవత్సరాలు నడవచ్చు, 3 సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ అయినా నడవచ్చు. సో మీన్ వైల్ ఆమె అయితే మెయింటైన్ చేసుకోలేదు కదా, మొత్తం పిటిషన్ అంతా క్లోజ్ అయ్యి కేసు మొత్తం క్లోజ్ అయ్యే వరకు వైఫ్ ఎలా బతకాలి, అలాంటప్పుడు ఇంటరిమ్ రిలీఫ్ అడగవచ్చు. అంటే ఇంటరిమ్గా అట్లీస్ట్ ఆ కేసు అయిపోయే లోపల నాకు అందాకైనా నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే దాని మీద ఒక ఆర్గ్యుమెంట్ అనేది చేస్తే అప్పుడు ఆ ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తారు. ఏంటంటే హస్బెండ్ ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు వైఫ్కి అంతో డబ్బులు ఇవ్వాలి అని చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇంటరిమ్ రిలీఫ్స్ ఖచ్చితంగా ఉంటాయి కేసు క్లోజ్ అయ్యే లోపల. ఓకే.